హాయ్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి ఎంఐ నోట్ 10 అనమాట. ఇది మన ఖమ్మం లోకల్ కస్టమర్‌దే. ఇది ఫోన్ ఆన్ కావట్లేదు. డెడ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇదేంటంటే యాక్చువల్‌గా వాళ్ళకి ముందు డేటా ఇంపార్టెంట్ అని చెప్పారు. వాళ్ళది బట్టల షాప్ అంట. సో, దీంట్లో లెక్కలుంటాయండి. నాకు కంపల్సరీ ఫోన్ ఆన్ అవ్వాలి. ఎంఐ సర్వీస్ సెంటర్‌కి వెళ్తే బోర్డ్ మార్చుకోవాలని చెప్పేసేసనన్నారు అని చెప్పాడు. నేను ఈ మొబైల్‌లో ఓపెన్ చేసి ఈ బోర్డ్ అనేది రిమూవ్ చేసిన తర్వాతకి ఈ బోర్డ్ అనేది నేను డైరెక్ట్‌గా బూటింగ్ చెక్ చేస్తున్నాను చూడండి. ఇది ప్రాపర్ బూటింగ్ లేదు. ఆ బూటింగ్ లేకపోవటం అంటే ఈ రీడింగ్ ప్రకారంగా ఏంటంటే ఇదనేది సీపీయూ ఏదైతే ఉంటదో ఆ సీపీయూ కింద బాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీబౌలింగ్ బాల్స్ అన్నీ డ్రైన్ అయిపోవటం వల్ల మదర్ బోర్డ్ నుంచి సీపీయూ డిస్కనెక్ట్ అయిపోతుంది. దానివల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. సో నేను ఆ డౌట్ తోటి నేను సీపీయూ అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి మళ్ళీ రీఇన్‌స్టాల్ చేయటానికి బోత్ సీపీయూ అండ్ మదర్ బోర్డ్ 2 కూడా నేను క్లీన్ చేసిన తర్వాతకి సీపీయూ అనేది రీబౌలింగ్ చేసి మళ్ళీ మదర్ బోర్డ్‌కైతే నేను ఫిక్స్ చేసేసాను. మీరైతే చూడొచ్చు. ఈ ఫోన్ రావటం కూడా మనకి గుడ్ కండిషన్‌లో వచ్చింది. అంటే ఎవరు ట్రై చేయలేదు. సర్వీస్ సెంటర్‌కి వెళ్తే వాళ్ళు బోర్డ్ మార్చుకోవాలని చెప్పారు కానీ బయట ఎక్కడ చూపియకుండా తీసుకొచ్చారు కాబట్టి మనకి రిపేర్ పాసిబిలిటీ అనేది బాగుంది. సో ఇది సీపీయూ అనేది రీప్లేస్ చేసిన తర్వాతకి ఫోన్ అనేది అయితే టర్న్ ఆన్ అయిపోయింది. కస్టమర్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఎటువంటి డేటా పోలేదు అని. సో ఇలాంటి రీప్లేస్మెంట్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సడన్ డెడ్ శాంసంగ్, మన ఎంఐ, యాపిల్ ఇలాంటి ఫోన్స్ ఏమైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే అడ్రస్కి మీరు కాంటాక్ట్ అయ్యి మొబైల్ ఫోన్ తీసుకొచ్చి రావడమో లేదు అంటే కొరియర్ పంపించడమో అలాంటివి చేయొచ్చు. మనం ప్రాపర్ డయాగ్నోస్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఎంత ఛార్జ్ అవుతుంది అనేది ఒక ప్రాపర్ డీటెయిల్స్ ప్రకారంగా మాట్లాడుకుని ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మీకు అడ్రస్ అయితే మీకు లాస్ట్‌కి పెడతాను. ఫోన్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఓకే. నేను మా షాప్ నెంబర్ పెడతాను. ఆ షాప్ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. మన షాప్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 10:30 నుంచి 8 వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ఏమన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తే మనకి మళ్ళీ మీరు వాట్సాప్ పెట్టి వదిలేయచ్చు. మేము మళ్ళీ మీకు రిప్లై ఇస్తాము. ఓకేనా? అది ఫ్రెండ్స్ చూసారు కదా. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే కాదు, మన దగ్గర ఐఫోన్ బ్యాక్ గ్లాస్ రీప్లేస్మెంట్స్, నెక్స్ట్ డిస్ప్లే గ్లాస్ రీప్లేస్మెంట్స్, కరువు ఫోన్స్ కోసం, నెక్స్ట్ మొబైల్ ఫోన్ అన్లాకింగ్, మీకు మొబైల్కి సంబంధించిన ఏ రిపేర్ అయినా కూడా మనం చేస్తాము. పార్ట్స్ అండ్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు దాని గురించి చెప్తాను. ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ పార్ట్స్ దొరుకుతాయి, నార్మల్ కావాలంటే నార్మల్ దొరుకుతాయి, జెన్యూన్ బ్యాటరీస్ కావాలంటే జెన్యూన్ బ్యాటరీస్ దొరుకుతాయి. ఎటువంటి సర్వీస్ అయినా కూడా మనం ఇవ్వగలుగుతాము విత్ రీజనబుల్ ప్రైసెస్. మీకు ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది కూడా బాగుంటుంది. అంటే మీకు ఫోన్ రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత కానీ, బ్యాటరీ వేసి ఇచ్చిన తర్వాత కానీ, ఫోన్ మీరు రిపేర్కి వచ్చినప్పుడు ఎలాగా ట్రీట్ చేస్తామో తర్వాత కూడా అలాగే ట్రీట్ చేస్తాము. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము అట్లాంటి విషయాల్లో మన దగ్గర ఇబ్బంది ఉండదు. సో మీకు ఎలాంటి సర్వీసెస్ మా దగ్గర నుంచి కావాలన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపించే అడ్రస్ కాంటాక్ట్ అవ్వండి. మనం మాట్లాడుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్ చేయండి. ఓకేనా? మన స్టోర్ వచ్చేసి ఖమ్మంలో ఉంటుంది, గాంధీ చౌక్లో ఉంటుంది. మనకి ఖమ్మంలో ఒకటే ఒక స్టోర్ ఉంది. వేరే స్టోర్స్ వేరే పేర్లతో మన పేర్లతోనే పెట్టారు కానీ వాటికి మనకు సంబంధం లేదు. గాంధీ చౌక్లోనే ఉంటుంది మన స్టోర్. ఓకేనా? ఇంకేమైనా కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, లేదనుకుంటే కాల్ చేయొచ్చు.